పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఇటీవల గెలిచిన సర్పంచ్లను సన్మానించారు. రాష్ట్రంలో మరోసారి ఇందిరమ్మ ప్రభుత్వం రావడం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో పల్లెలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. వాటి ఫలితమే గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68-69% సర్పంచుల్ని ఉప సర్పంచుల్ని మన పార్టీకి ప్రజల పట్టం కట్టారు. ఇంత పట్టం కట్టడానికి కారణం పేదవాడి ప్రభుత్వంగా ₹2 అదే సన్న బియ్యమే కానీ 200 యూనిట్లు ఉచిత కరెంటే కానీ ఇందిరమ్మ ఇళ్లే కానీ రేషన్ కార్డులే కానీ పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఇచ్చే కార్యక్రమం కానీ ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యమే కానీ ప్రతి ఆడబిడ్డకి సారే చీరలో భాగంగా ఇందిరమ్మ చీర కానీ ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంగతి మీకు తెలియంది.